దామోదర రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చిల పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సహృదయ వృద్ధ అనాథాశ్రమంలో అన్నదానం పండ్లు బ్రెడ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు దామోదర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి గౌరవనీయులు మా అందరికీ పెద్ద దిక్కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర వహించినటువంటి శిలారం దామోదర రాజనరసింహ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వారి అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈరోజు భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమంలో అన్నదానం మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి వారి అభిమానులుగా సహకరించినటువంటి అఖిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అఖిల్ భాయ్, హీరేకాశీను, మాజీ కౌన్సిలర్, రాష్ట్ర సేవాదళ కార్యదర్శి పిట్టల బాలరాజు గారు, ఓబీసీ పట్టణాధ్యక్షుడు నాగరాజు గారు, రవీందర్ గారు, అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు, జితేంద్ర గారు, సీనియర్ అందరూ కూడా తరఫున శిలారం దామోదర రాజనరసింహ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, సోదరులారా, రాజనరసింహ గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి, ఒక దళిత కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి మంత్రిగా అనేక పర్యాలు రాజకీయ అనుభవం ఉండి విద్యావేత్తగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఆకృతులను మరి సవివరంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరి అంకెలతో సహా నిష్ఠంగా నిష్పక్షపాతంగా తెలంగాణకు ఏ విధంగా వనరుల్లో, ఉద్యోగాల్లో, నీటిపారుదలలో జరుగుతున్నటువంటి అన్యాయ ఆకృతులన్నిటి కూడా సవివరంగా ఆంగ్లంలో తర్జన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించినటువంటి నాయకుడు దామోదర రాజనరసింహ గారు. వారి ఇంటెలెక్చువల్ విద్యాతనంతోనే కాంగ్రెస్ పార్టీ ఒప్పేయడం వల్ల ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగులు పడడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజనరసింహ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి అనేక సంక్షేమ పథకాలను వారికి ఉన్నటువంటి మేధస్సుతోని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను పేదవాళ్ళకు అందించేటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సబ్లాను రూపకర్తగా వివరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ కూడా మరి ఈ మధ్యనే క్లాసిఫికేషన్స్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి మరి కంకణబద్ధుడై అమలు చేయించినటువంటి రాజనరసింహ. అలాంటి రాజనరసింహ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో కూడా పెండింగ్లో ఉన్న పేద ప్రజలంతా కూడా వైద్యం అందక అనేక మంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మరి ప్రైవేట్ హాస్పిటల్ వల్ల ప్రభుత్వ వైద్యము మరి నీరు గారిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని కొన్ని టెక్నాలజీ వైపు పయనిస్తూ పేదలందరూ కూడా ప్రభుత్వ రంగ వైద్యశాలలను కార్పొరేట్ వైద్యశాలలుగా చేయించడంలో వారి సఫలీకృతయ్యాడు. భువనగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసి నూతన వైద్య కళాశాలను కూడా ఇక్కడ ప్రారంభించడం కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు రాజనరసింహ గారు. కాబట్టి వారు నిత్యం వారి కుటుంబం వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రాజనరసింహ గారికి భగవంతుడు ఇంకా కూడా వారి ఆరోగ్యానికి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా వారు ఉన్నత పదవులు అధిరోహిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమానికి వారు కృషి చేయడం కోసం మనోధైర్యాన్ని, సకల ఆరోగ్యాన్ని కల్పించవలసిందిగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వారికి ఉండాలని యాదాద్రి జిల్లా పక్షాన మేమంతా కూడా కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.